రాజకీయాల్లో కూడా కొన్ని జింకపాకం సీరియల్స్ ఉంటాయి. అవి ఎప్పటికీ తెగవు. వాటికి ఫుల్ స్టాప్ పడాలని అందరూ ఆకాంక్షిస్తున్నా ఆ కార్తీక దీపాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. గత కాలంలో చెప్పినట్లుగా సోప్ ఒపేరాలుగా అవి సెటిల్ అయిపోతూ ఉంటాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కూడా ఇప్పట్లో మంత్లీ సీరియల్గా కొనసాగుతోంది. ప్రతి నెల ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమని అంటారు. 4 రోజులు మీడియా సహా అందరూ బుర్రబద్దలు కొట్టుకున్న తర్వాత అందరూ మర్చిపోతారు. ఇప్పుడు అదే జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన తర్వాత 4గురికి మంత్రి పదవులు ఖాయమని పేర్లు కూడా బయటకొస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో మొండి చేయి చూపించి మరో పదవి ఇస్తారని టాక్ నడుస్తోంది. అదెంతవరకు నిజమంటే $1 మిలియన్ ప్రశ్నే అవుతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 10 రోజుల్లో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నది ఒక వార్త. ప్రస్తుతం 4 స్థానాలను భర్తీ చేసి మిగతా 2 పదవులను పెండింగ్లో పెట్టేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్టు సమాచారం. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవులు ఇవ్వటం సాధ్యం కాని పలువురు ఆశావహులకు పార్టీ పదవులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు సదరు లీడర్లను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. ఒకవేళ ఆ లీడర్లు సంతృప్తి చెందక పేచి పెడితే విస్తరణ వాయిదా వేసి స్థానిక ఎన్నికల తర్వాత చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఆ ఆప్షన్ ప్రతి నెల వాడుకుంటున్నారనుకోండి. 2 రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ కేసీ వేణుగోపాల్తో అటు పార్టీ పదవులు, ఇటు కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. ఒకేసారి 2 జాబితాలను ప్రకటించాలని భావిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తోన్న ఎమ్మెల్యేల వివరాలను సేకరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారయ్యింది. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఎస్సీ నుంచి వివేక్ పేర్లను ఎంపిక చేశారని తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వస్తుండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేల జాబితాను అధిష్టానం పరిశీలించినట్టు టాక్. రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం పోటీ పడుతూ ఉండటంతో వీరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్, మరొకరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ తనకు డిప్యూటీ స్పీకర్ పోస్టు వద్దని మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే తన అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్లు టాక్. కానీ మరోసారి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అలాగే రాజగోపాల్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ స్వయంగా ఫోన్ చేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకునేందుకు ఒప్పుకుంటే విస్తరణ త్వరగా పూర్తవుతుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. వివాదాస్పద ప్రకటనలు చేస్తోన్న కొందరు ఆశావహులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఆయన సందేశం పంపుతున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండి పదవులు తక్కువగా ఉండటంతో నేతల్లో అసహనం పెరిగిపోతోంది. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి ఒత్తిడికి లొంగదలుచుకోలేదని చెబుతున్నారు. ఇచ్చిన పదవి తీసుకొని సంతృప్తి పడాలని చెప్పబోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.